హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు ఆర్ఎల్ఆర్ హెల్త్. మనలో చాలా మంది మనకి కొంచెం గ్యాస్ ఫామ్ కాగానే సోడా అనేది తాగడం స్టార్ట్ చేస్తారు. అసలు నిజంగానే సోడా తాగడం వల్ల మనకున్న గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది క్లియర్ అవుతుందా లేదా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. యూజువల్గా మనకి గ్యాస్ ప్రాబ్లం ఎప్పుడు వస్తుంది అంటే మనం ప్రాపర్గా తినకపోయినప్పుడు, లేకపోతే ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ బిర్యానీస్ కానీ ఎక్కువ మసాలాస్ ఉన్న ఫుడ్ని తీసుకోవడం వల్ల మనకి ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అనేవి, యాసిడిటీ ప్రాబ్లమ్స్ అనేవి వస్తుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం యూజువల్గా తీసుకునే ఫస్ట్ ఐటమ్ వచ్చేసి ఏంటంటే సోడా. సోడా వల్ల ఏమవుతుంది అంటే మనం మన గ్యాస్ట్రిక్ ప్రాబ్లం క్యూర్ అవుతుంది అనుకుంటాం. బట్ ద థింగ్ ఈస్, సోడా మన బాడీలోకి ఎంటర్ అయినమ్మడే ఆ గ్యాస్ అనేది రిఫ్లెక్ట్ అయిపోతుంది. రిఫ్లెక్ట్ అయ్యి మన సలైవా త్రూ మనకి వామిటింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ మళ్ళీ అనీజీగా వెళ్ళిపోవడం, లేకపోతే అబ్డోమెన్ దగ్గర పెయిన్స్ రావడం, లేకపోతే ఇంకా స్టొమక్ అప్సెట్ అవ్వడం లాంటివి జరుగుతుంది. కానీ మనకు ఆ యాసిడిటీ ప్రాబ్లం అనేది క్యూర్ అవ్వదు. సో ఇప్పటి నుంచి మీరు గుర్తు పెట్టుకోండి, సోడా తాగడం వల్ల మనకున్న గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కానీ యాసిడిక్ ప్రాబ్లం అనేది క్యూర్ అవ్వదు. సో సోడా కాకుండా మన ఇంట్లో ఉన్న న్యాచురల్ థింగ్స్ తోని మనం మన గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ని క్లియర్ చేసుకోవచ్చు. అందులో ఫస్ట్ వన్ సోంపు. సోంపు కూడా మనకి చాలా డైజెషన్ లో హెల్ప్ చేస్తుంది. మీరు గమనించారో లేదో, మనం ఎప్పుడైనా మనలో చాలా మంది మనం లంచ్ తీసుకున్నాక వెంటనే సోంపు అనేది తీసుకుంటారు. ఎందుకు అంటే మంచి డైజెషన్ ని ఇవ్వడానికి. అండ్ సెకండ్ వన్ వచ్చేసి జీలకర్ర. జీలకర్ర వాటర్ కూడా మనకి చాలా వరకు డైజెషన్ లో యాసిడిటీ ప్రాబ్లం రాకుండా చూసుకుంటుంది అన్నమాట. అండ్ థర్డ్ వన్ వచ్చేసి వాము. వాము కూడా మనకి డైజెషన్ ప్రాబ్లం ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో ఈ వీడియో చూసాక మీరు ఇప్పటి నుంచి మీకు ఎప్పుడైనా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తే సోడా బదులు ఈ 3 ఐటమ్స్ మీ ఇంట్లో ఉంటే తప్పనిసరిగా ఉంటాయి. సోడా బదులు ఇవి రీప్లేస్ చేసినట్టయితే మన ప్రాబ్లం కి ఒక సొల్యూషన్ అనేది ఉంటుంది. ఐ హోప్ మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. సో మరిన్ని హెల్త్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆర్ఎల్ఆర్ హెల్త్.